క్రోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, సింహం కాదు వాడు, సింహము వలె ఎవనిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడంట. వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరైతే ఆత్మీయ జీవితంలో శక్తి లేని వారిగా, బలహీనులుగా, ప్రార్థనాహీనులుగా, అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, ఏమండి భక్తి జీవితంలో అణగారిపోయిన స్థితిలో, తొలగిపోయి తొట్టిల్లిపోయిన స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అమాంతంగా వశపరుచుకోవాలని అపవాదిగాడు తిరుగుతా ఉన్నాడంట. అన్ని సంఘాలు తిరుగుతా ఉన్నాడు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తిరుగుతా ఉన్నాడు. ప్రపంచం అంతటా ఎవరున్నారా రక్షించబడి సరైన రీతిలో మెలకువ కలిగి లేకుండా, ఆత్మీయ జీవితంలో బలవంతులుగా స్థిరమైనటువంటిగా వారుగా ఉండకుండా, భక్తి జీవితాన్ని ఏదో ఆషామాషిగా ఆటకాయతనంగా తేలిగ్గా తీసుకుని, నచ్చితే వెళ్దాం, లేచకపోతే మానేద్దాం, కుదిరితే ప్రార్థన చేసుకుందాం, కుదరకపోతే మానేద్దాం